రైతులతో కలిసి పంట పొలాల్లో వరి నాట్లు వేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. పిడుగురాళ్ల మండలం వీరాపుర గ్రామంలో పర్యటించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అనంతరం వ్యవసాయ పంట పొలాల్లో రైతులతో కలిసి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. దాచేపల్లి మండలం వీరాపుర గ్రామంలో వ్యవసాయ పంట పొలాల్లో రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ వరి నాట్లు వేశారు. సాగు సీజన్ ప్రారంభానికి ముందుగా రంగం సిద్ధం చేస్తూ రైతులతో ఉత్సాహం నింపే దిశగా జిల్లా కలెక్టర్ రైతులతో కలిసి పంట పొలాల్లో వరి నాట్లు వేశారు. జిల్లా కలెక్టర్ సైతం తమ పనుల్లో పాలు పంచుకోవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పాడైపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల దగ్గర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ గారితో పాటు గురజాల ఆర్డీ మరియు పిడుగురాళ్ల తహసీల్దార్ కలిసి వరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యవసాయ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పిడుగురాళ్ల మండలం రూరల్ ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ ఆర్డీ గారితో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభసూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి, సాగర్ నిండా వాటర్ ఉన్నాయి. సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే ఈ గ్రౌండ్ వాటర్ కూడా 2 మీటర్స్ మనకి పెరిగింది. 12 మీటర్లు ఉండేది 10 మీటర్లకు వచ్చింది. ఇంకా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి సూచకాలు. రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు. దాదాపుగా 1,55,000 హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది. నార్మల్ ఏరియా 50,000 హెక్టార్ల వరకు ఇప్పటివరకు పంటలు ఏదైతేనేమో అన్నీ కలిపి వేసాం. వరి పంటలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. అన్ని చోట్ల నారు పోసుకుంటున్నారు, పంటలు కట్టుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు దాదాపు 13 ఎకరాలు కొంత ఆయనది కొంత లీజు తీసుకొని చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు రైతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయకంగా వేసే వరి లేకపోతే మిర్చి, పొగాకు ఇవి కాకుండా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను. అట్లాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ డిఏపి కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము. అక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సమృద్ధిగా మన జిల్లాలో ఈ టైంకి మనకు కావాల్సిన దానికంటే డబుల్ స్టాక్ మన దగ్గర ప్రైవేట్ కానీ గవర్నమెంట్ దగ్గర బీసీఎస్లో కానీ ఆర్ఎస్కేలో కానీ ఉంది. రైతులు ఏంటంటే అది ఉంటుందా లేదా దొరుకుతుందా లేదా అని కొంత ఆందోళన ఉంది. అగ్రికల్చర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి ఆర్ఎస్కేలో కొంత స్టాక్ పెట్టమని చెప్పాను. ఆ పని స్టార్ట్ అయింది. ఇక 1-2 డేస్ అన్ని ఆర్ఎస్కేల్లో కూడా కంప్లీట్గా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు స్టాక్ పెట్టేస్తారు. సో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మనకు సరిపడా అన్ని యూరియా కానీ డిఏపీ కానీ అన్నీ ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు అసలు ఎట్లా వాళ్ళ యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, లేదంటే ఒక ఎకరం మీద వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, దాని మీద ఎంత మిగులుతుంది అనేది ఒక అవగాహన కోసం రావడం జరిగింది. మరొకటి మీ ద్వారా ప్రజలందరినీ కోరేది ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం పొగాకు పంట వేసాము, దిగుబడి బాగా వచ్చింది. బట్ దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్ వేయదని చెప్పినా కొంతమంది వేశారు. కొంచెం రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి వస్తే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టి మొదటిసారి మనం ఎప్పుడు లేనిది పొగాకు పంటను చేసాం. సో అలాంటిది ఈ సంవత్సరం ఎవరు కూడా పొగాకు జోలికి వెళ్ళకూడదు. నర్లపల్లి కావచ్చు, తెల్లపల్లి కావచ్చు, ఏదైనా కూడా పొగాకు పంట వేయదని రైతులందరినీ కోరుతూ ఉన్నాం. దానికంటే మనకి లాభాలు వచ్చేటువంటి డ్రాగన్ ఫ్రూట్ కానీ హార్టికల్చర్, పామ్ ఆయిల్, లేకపోతే మొక్కజొన్న, కందులు ఏమైనా వేరే పంటలు వేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నారు. మిర్చి కూడా ఒకసారి రైతులు చూసుకొని మార్కెట్ని అర్థం చేసుకొని వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ అధికారులు దీని మీద అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాళ్ళకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి, లేదా పంట నమోదు చేయించుకోవడం మర్చిపోకూడదు. ఎందుకంటే రేపు ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినా నష్టం జరిగినా కూడా మనము ఈ క్రాప్ బుకింగ్ చేస్తేనే ఉపయోగపడుతుంది. సో ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా